అనకాపల్లి జిల్లా పెద్ద మదిన గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రచ్చబండ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రభుత్వ భూముల్లో అకేసియా మొక్కలు నరికివేతకు సంబంధించి తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకోవడంతో కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఎస్ జమీమా, చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి బుచ్చేపేట మండలం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పెదమదీనా గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ పూర్తిగా కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ఉద్రిక్త వాతావరణంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఇటు టీడీపీ జనసేన మధ్య జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆకేసి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు తొలగించి అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు కూడా జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ఇటు టీడీపీకి సంబంధించిన కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 4 నెలల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆకేసి చెట్లు తొలగింపు విషయంలో పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం కాస్త ముదిరి చినుకు పూర్తిగా గాలివానగా మారినటువంటి వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకి పిలిచినటువంటి పోలీసు అధికారులు పూర్తిగా కూడా అప్పుడే నచ్చజెప్పి వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే గత 4 నెలల కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో మరలా కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అక్కడ ఉన్నటువంటి చెట్లు తొలగించి ఆ ప్రాంతంలో చిన్న మొక్కలు నాటేందుకు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీంట్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం, మరో వర్గానికి సంబంధించిన వాళ్ళు దానికి ఒప్పుకోవడంతో రెండు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా కొట్లాటైతే జరిగింది. పూర్తిగా రాళ్ళు కర్రలు చేతికి ఏమి దొరికితే ఆ ఆయుధాలతో ఒకరిపైన ఒకరైతే దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఒక భయానకమైనటువంటి వాతావరణం, పూర్తిగా అక్కడికి ఎవరైనా వెళ్తే ఒక భీతిల్లు పోయేటటువంటి ఒక వాతావరణమే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి వారిని వారించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘర్షణకు ముందు జరిగినటువంటి ఏదైతే రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రచ్చబండలో ఇరుగు వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినప్పటికీ అయితే ఒకరిపైన ఒకరు రాళ్ళు రువ్వుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాళ్ళు రువ్వుకున్నతో పాటు ఒకరిపై ఒకరు కర్రలతో పూర్తిగా కూడా కొట్లాటకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఉంది ఏదైతే ఉందో ఆ 10 మదీనా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో అక్కడ ఆకేసి చెట్లు తొలగించిన తర్వాత అక్కడ ఏదైతే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏదైతే ఉందో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం అక్కడ పూర్తిగా కూడా చేపట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంటే దాన్ని కొంతమంది అయితే గతంలోనే అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. చాలా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాస్తా రోకోలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి కొంతమంది దాన్ని పూర్తిగా కూడా ఒప్పుకోవడం, మరికొంతమంది వ్యతిరేకించడం పరిస్థితి కనిపిస్తుంది. మరో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పెదమదీనా గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి కూతవేట దూరంలోనే అంటే దాదాపు 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే అక్కడ కూడా ఒక ఏదైతే రంగురాల క్వారీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం అంతా కూడా పూర్తిగా కూడా ఒక పెద్ద రణరంగంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, అందులో ఇద్దరు ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా ఒక రకమైనటువంటి సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ రంగురాళ్ళ క్వారీని అడ్డుకోవడమే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇరు వర్గాలు కూడా దారికి దిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఇటు జనసేనకు సంబంధించినటువంటి వారు అటు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు పూర్తిగా అక్కడ ఊరిలో ఉన్నటువంటి అంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకైతే గురైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఎస్పీ అక్కడ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. దాడులు చేసుకుంటున్నటువంటి ఇరు వర్గాలను కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది స్వలాభం కోసం ఏదైతే అక్కడ పవర్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక వర్గం చెప్తుంటే మరికొంతమంది మాత్రం పూర్తిగా కూడా పవర్ ప్లాంట్ వస్తే ఎక్కడ తమకు సంబంధించినటువంటి ఆ రంగురాల క్వారీల్లో తవ్వకాలు ఆగిపోతాయో నిలిచిపోతాయని భయం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక రకమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రంగురాల క్వారీ వల్ల ఇప్పటికే అక్కడ కొన్ని కుటుంబాలు మాత్రమే పూర్తిగా కూడా కోటీశ్వర్లు అయిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కానీ ఏదైతే ఈ సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో సోలార్ పవర్ ప్లాంట్ వస్తే ఆ రంగురాల క్వారీల తవ్వకాలు కూడా పూర్తిగా కూడా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అటువైపు రాకపోకలు సాగించేటటువంటి పరిస్థితి కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పవర్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక వర్గం అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో వర్గం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు తొలగించడం, పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా ఒకరికొకరు
ఒకరికొకరు రాళ్లు రువ్వుకొని కర్రలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల కారణంగానే ఈ ఘర్షణ అంతా కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులు కారణంగా కూడా అదంతా కూడా పూర్తిగా ఆ గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పోలీసులు పూర్తిగా కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే అక్కడ ఘర్షణ అంతా కూడా పూర్తిగా కూడా సద్దుమణిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఒకరికొకరిని కూడా వారించేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రంగురాలు క్వారీలు ఏవైతే ఉన్నాయో ఈ రంగురాలు క్వారీకి సంబంధించినటువంటి నిర్వాహకుల కారణంగానే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు జరుగుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బుచ్చేపేటకు అనుకుని ఉన్నటువంటి పెదమదీనా గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి కోతవేటు దూరంలోనే ఈ రంగురాలు క్వారీ ఉండడం, గతంలోనే రంగురాలు క్వారీని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అనాథరైజర్గా రంగురాలు తవ్వుతున్నారంటూ కూడా ఒక వర్గం అంతా కూడా పూర్తిగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘర్షణ అంతా కూడా ఒక్కసారిగా కూడా తెరపైకి రావడం, ఇటు రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు పూర్తిగా కూడా చాలా దారుణంగా కూడా కర్రలతో దాడి చేసుకొని గ్రామాల్లో పరుగులు పెడుతూ కూడా ఒకరిపైన ఒకరైతే దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులపైన మహిళలపైన కూడా ఇలాంటి దాడులు అయితే జరిగాయి. పొరపాటు ఏదైనా జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రాణాలంతా కూడా పూర్తిగా ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వారందరినీ కూడా సద్దుమణిగే దిశగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకరిని ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.